కనబడుతుంది. మొదటి రోజు మేమున్నటువంటి సత్రంలో భోజనాలు పైన 4th ఫ్లోర్లో పైన భోజనాలు ఏర్పాటు చేశారు. వాళ్ళే అక్కడ మమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ చేతుల మీదుగా వంట, అది మీకు మన తెలుగు వంట వండి పెడుతున్నారు. అలా స్టార్ట్ అయిందండి మా ప్రోగ్రాము. ఆ తర్వాత ఏంటంటే తెల్లవారి నుండి అన్నపూర్ణ మా ఫ్రెండ్స్ అందరితో ఇప్పుడు ఈ వచ్చిన ఫ్రెండ్స్ అందరి ఫోన్ నెంబర్లు అవి తీసుకొని నేను ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. ఎందుకంటే ఏదైనా విషయం ఉంటే చెప్పుకోవచ్చు కదా అనే ఉద్దేశంలో ఇలా అన్నపూర్ణాదేవి టెంపుల్కి వెళ్ళాము. ముందుగా అన్నపూర్ణాదేవి టెంపుల్లో అమ్మవారి పొడి బియ్యం పోసి ఇక్కడ పక్కనే అన్నపూర్ణాదేవి టెంపుల్ పక్కనే ఇంకా ఒక గర్భాలయం ఉంది. అంటే ఒక సమూహం లాగా కొన్ని దేవతా విగ్రహాలతో సమూహంగా శ్రీరామచంద్రుడి కుటుంబము అని, పరమేశ్వరుని కుటుంబము, అలాగే మహంకాళి అమ్మవారు, ఇలా రకరకాల ఆంజనేయ స్వామి బాగుంది. అంటే మరి అదంతా ఆర్టిఫిషియల్గా ఏంటి తర్వాత పెట్టి అదంతా నాకైతే ఐడియా లేదు. కానీ ఉండడానికి చూడడానికి కొంచెం ప్రశాంతంగా మంచిగా ఉందండి. నేను ఈ వీడియోను ఎడిట్ చేయడం లేదు, ఎలా ఉంటే అలా పెట్టేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ ఎడిట్ చేసే అంత సమయము లేదు, అవకాశం కూడా లేదు. ఎందుకనంటే మళ్ళీ నాకు ఫోన్ హ్యాంగ్ అవుతుంది. అందుకని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ నేను ఈ వీడియోలను అయితే అప్లోడ్ చేస్తున్నాను. నాకు తోచినంత వరకు, గుర్తొచ్చినంత వరకు చెప్తున్నాను. ఇక్కడ ఒక్కొక్క మండపం దగ్గర ఒక్కొక్క సాధువులు అలా కూర్చొని వాళ్ళు అంటే మనకు నచ్చితే మనము మన గోత్రనామాలతో వాళ్ళకు చెప్పి చిన్నగా చేతికి కంకణాలు కట్టించుకోవడం, బొట్టు పెట్టించుకోవడం ఇలా అందరూ చేస్తున్నారు. నేను కూడా ఒక చోట వెళ్ళాము మా వారికి కంకణం అది కట్టిద్దామని. కాకపోతే మిగతా మా ఫ్రెండ్స్ అంతా వెళ్దామనేసరికి హడావుడిగా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా పక్కన అంటే ఏంటంటే ఆయన చాలా పెద్ద ఆయన, వాళ్ళు చదువుతూ చేసరికి లేట్ అవుతుంది. ఇంకా అంత ఓపికలు టైం లేక హడావుడిగా వెళ్ళిపోయాం. కొంచెం పిల్లలు లాంటి వాళ్ళైతే కాస్త ఓపికగా ఉండగలుగుతారేమో, కానీ మనకి ఏంటంటే కొంచెం కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నట్టుగా తయారైనాయి. ఇప్పుడు తిరగడానికి కూడా కొన్ని చోట్ల సహకరించట్లేదు బాడీ. కొన్ని చోట్ల ఏంటంటే జనం అసలు చిన్న గల్లీలాగా ఉండి తోసుకుంటూనే ఉంటారు. ఒక వెళ్ళేవాళ్ళు అక్కడే, వచ్చేవాళ్ళు అక్కడే. అందుకని కొంచెం ఇబ్బంది. చూసుకోవాలి జాగ్రత్తగా. మనము పెట్టుకున్నటువంటి నగలు అలాంటివన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళందరూ కూడా దాదాపుగా బంగారం అనేది పెట్టుకోకుండా ఉండడమే బెస్ట్ అండి. సాధ్యమైనంత వరకు మనం బోసిమేడతో ఉండలేం కాబట్టి ఏదో రోడ్డు గోల్డ్ నగలు వేసుకోవడము ఏదో చేయాలి, కానీ అలంకరణార్థం. కానీ గోల్డ్ అనేది చాలా వరకు తీసుకెళ్లకుండా ఉండాలి, పెట్టుకోవద్దు. నేనైతే మొత్తానికి ఏది గోల్డ్ ఐటమ్ ఉంచుకోలేదండి. చివరికి కాళ్ళ పట్టీలు కూడా తీసేశాను. అవి కొంచెం నాకు లూజ్ అనిపించాయి, ఎక్కడైనా జారిపోతాయేమో అని ఆ ఉద్దేశం. నేను కాళ్ళ పట్టీలు కూడా వేరే ఆర్టిఫిషియల్ తీసుకొని పెట్టుకున్నా. ఎందుకంటే పోయిన తర్వాత మనం బాధపడే ముందే జాగ్రత్తగా ఉండాలనేది నా ఉద్దేశము. ఇప్పుడు మనకి ఏదైనా ఐటెం పోయిందనుకోండి, మనం ఏం చేస్తాము, అయ్యో అది లేదని ఫీలింగ్ ఉంటూ మనము చేసుకోవాల్సినటువంటి దర్శనాలు ఇవి కూడా ప్రశాంతంగా చేసుకోలేము కదా. అందుకని చెప్పేసి ఎంత ఉత్త చేతులతో అంటే ఉత్త చేతులు అంటే మళ్ళీ డబ్బులు ఉండాలి. ఎందుకంటే క్యాష్ రూపకంగా అయితే డబ్బులు ఎక్కడైనా డబ్బుతో పని కదా. మనకు ఏటీఎం అవి ఉన్నా కూడా కొంత క్యాష్ అయితే దగ్గర పెట్టుకోవాలి. చిల్లర కాయిన్స్, నోట్లు, 10 రూపీస్, 20 రూపీస్, 50 ఇట్లా డబ్బులు అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కార్డ్స్ ఉన్నా కూడా ప్రతి చోట కార్డు పనికిరాదు కదా, అవి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే లగేజ్ కూడా ఎంత వీలైతే అంత తక్కువ తీసుకురావాలి. అన్నీ నేనైతే షిఫాన్ సారీస్ అలాంటివి తీసుకొచ్చుకున్నా, జాడించవచ్చు అనే ఉద్దేశంగా. అలా పైన 4th ఫ్లోర్లో బట్టలు ఆరేసుకోవడానికి ఉంటుంది. వెళ్ళి అంటే పైన టెర్రస్ పైన బట్టలు ఆరేసుకోవచ్చు. అందుకని ఎప్పటికప్పుడు జాడించుకుంటూ పైన తీసుకోవడం. ఇంకా గంగా స్నానం మొదటి స్నానం పూర్తయింది. అక్కడే దీపారాధన అలాంటివన్నీ చేసేసుకున్నాం. సాయంత్రం వరకు సాయంత్రం గంగా హారతికి వెళ్ళినప్పుడు నేను దీపం వెళ్ళి వదిలేసాను.
మొత్తానికైతే కష్టమో సుఖమో కానీ దర్శనాలు అయితే బాగా జరుగుతాయి. కొంచెం అంటే బాడీ అలసిపోద్ది. కష్టం అంటే ఏంటి అంటే బాడీ అలసిపోద్ది. ఎక్కడికి నడవాల్సిందేనండి. వెహికల్స్ అనేది చాలా కష్టము, లోపలికి రావు. చాలా చిన్న చిన్న గల్లీలు కాబట్టి నడవాలి కాబట్టి కొంచెం మనము శ్రద్ధ చేసుకోవాల్సిందే. మోకాళ్ళకి సాక్స్లు అలాంటివి వేసుకోవడం, కాళ్ళకి సాక్స్లు అలాంటివి వేసుకొని జాగ్రత్తగా నడవాలి. నేనేంటంటే ఇదే వీడియోలో నేను మొత్తం ఈ హారతిది అంటే మా వారు తీసిన వీడియోలు ఉన్నాయి, అన్నీ షేర్ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు ప్రతి విషయము తెలియజేయడానికైతే ట్రై చేస్తుంటాను, కొత్తగా వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి. ఇంకోటి ఏంటంటే బయట ఫుడ్ మాత్రం ఏమీ తినొద్దండి. ఆవాల నూనెతో చేస్తుంటారు కాబట్టి ఆ బయట ఫుడ్ తీసుకోకపోవడం బెటరు. టీ కాఫీలు ఓకే పర్వాలేదు. ఇంకా ఫ్రూట్స్ అలాంటివి అయితే మనం తినొచ్చు. మెయిన్గా ఏంటంటే ఫుడ్ అనేది డీప్ ఫ్రైడ్ ఆయిల్ అలాంటి అవేంటి ఆవాల నూనెతో చేస్తారు కాబట్టి అలాంటివి ఎక్కువ మటుకు అవాయిడ్ చేయడమే బెస్ట్. అలాగే హారతి విషయంలో కూడా గంగా హారతికి వెళ్ళాల్సిన టైంలో మనము వెళ్ళాలంటే ఇప్పుడు మేము వచ్చింది శివరాత్రికి ముందు, ఈ మాఘమాసం అనేసరికి కూడా జనాలు ఎక్కువైపోయారు. శివరాత్రికి ముందు కాబట్టి చాలా జనం ఉన్నారు. అందుకని చెప్పేసి మామూలు టైంలో వచ్చిన ఆ టైంలో ఎట్లా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ ఎట్లయినా గంగా హారతికి చాలా జనం ఉంటారట. లక్షల జనం ఉన్నారండి, 1-2 కాదు, లక్షల జనం. ఇసుక వేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. అందుకని 3-4 గంటలకు వెళ్ళి కూర్చుండడం బెటర్ అండి. గంగా హారతి వెళ్ళాలనుకుంటే 3 గంటలకు వెళ్ళి కూర్చున్నా పర్వాలేదు. మాకు కొంచెం కష్టమైంది, అంటే మేము వెళ్ళడం కొంచెం లేట్. అంటే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ మమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు ఏంటంటే 5 గంటలకు వెళ్ళడం సరిపోద్ది అన్నారు. మేము 4 గంటల కిందకి వెళ్ళినా కూడా వాళ్ళ ద్వారా మేము వెళ్ళలేకపోయినాము. కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. చూడాలి మరి మళ్ళీ ఒకసారి గంగా హారతి చేయించుకోగలుగుతామా లేదా చూడాలి. మొత్తానికైతే ఇదండి మా కాశీ యాత్రలో మాకు కొంచెం చిన్న చిన్న కష్టాలు ఉండనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, మొత్తానికైతే జరుగుతుంది. కష్టం అంటే ఏంటంటే అదే కొంచెం ఎట్లాగూ ఈ ఏజ్లో ఒత్తిళ్ళు అలాంటివి ఉంటాయి. కొంచెం కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వచ్చినాయి, మా వారికి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. నేను కొంచెం ఎక్కువగా నడవను కాబట్టి ఒకేసారి ఇంత దూరాలు నడిచేసరికి కొంచెం కాళ్ళ అవస్థలు అయితే ఉన్నాయి. పెయిన్ కిల్లర్స్ వేసుకోవచ్చు. ఇంక ఇప్పటికైతే నేను టాబ్లెట్లు అయితే ప్రస్తుతానికి వేసుకోలేదు, ఇంకా వేసుకోవాలి. ఓకే అండి, ఇంకా నేను మంచి మంచి వీడియోలు చేస్తాను, చూడండి. చూసి నాకు తోచినంత అంటే నేను పుస్తకము పెన్ను తెచ్చుకున్నాను ఎప్పటికప్పుడు విశేషాలు రాసుకుందామని. దానికంటే ఇలా చెబుతూ వీడియో చేస్తుంటే బెటర్ ఏమో అనిపించి నేను ఎప్పటికప్పుడు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా, బాయ్. కన్ఫ్యూజ్ కాకుండా ఒక పక్కకు పెట్టించుకుందామని చెప్పిన అలా రాగి చెంపుండే అడిగిన ఏంటిది అడిగా, నువ్వు చేసిన పనికి మళ్ళీ నన్ను అంటావు. ఎట్లా సాయం చేస్తామండి, ఇక తడి బట్టలతో బాగున్నాయి చేసి ఎట్లా చేస్తాము మనం ముందుగా మళ్ళీ అడుగుదాం. అయ్యో రాగి చెంపు వాళ్ళని चलो चलो बढ़ते रहो चलो चलो साइड होती साइड साइड थोड़ा साइड 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 ₹100 सवारी घुमाएगा।